కృతి అవేంటి నాన్న? అవేంటి? ఇగో చూడు ఫిష్. ఆడ కూర్చొని చూడు. ఫిష్కి పప్పు ఇచ్చిరాపో. ఫిష్కి పప్పు ఇవ్వకన్నా. ఏమైంది? వాటర్ కావాలా? తాగుతావా? మరి ఫ్లయింగ్ కిస్ ఇవ్వు అమ్మకి. ఇవ్వు, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. లాగే చెప్పు. హలో చెప్పు. హైఫై చెప్పు. డిషం. ఓకే. సూపర్. A few moments later. ఏంటి కృతి? ఏమైంది? ఉమ్మా ఎందుకు ఏడుస్తున్నావా? ఇదంతా వాటరా ఏడుపా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే ఇంకా ఆదివారం అండి. సో నేనైతే రెడీ అయిపోయానంటే ఎక్కడికో వెళ్ళాలని కాదు, ఇంట్లోనే ఉంటాను. కాకపోతే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. సో ఈరోజు సండే, ఇంట్లో దీపం ఉంటుంది. సో అదంతా పెట్టేసుకున్నాము, మొక్కుకున్నాము. కృతి ఇక్కడ చూడు. కృతి హాయ్ చెప్పు. హాయ్ ఇట్లా చెప్పాలి. హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్ చెప్పు. ఫ్లయింగ్ కిస్ చేయపోనే. సో వ్లాగ్ అయితే హ్యాపీ మూమెంట్తో స్టార్ట్ చేసాము. కృతి అందరికి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది. సో షీఈ్ హ్యాపీ అనమాట. సో ఈరోజు నేను ఏమేమి యాక్టివిటీస్ చేయబోతున్నాను, సో నా పాపతో ఎలా గడవబోతుంది మొత్తం కూడా ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో సండే కాబట్టి పూజ చేసుకున్నాను. సో దేవుడికైతే దండం పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను. ఆల్రెడీ మా వారైతే తినేశారు. సో నాకు కొంచెం లేట్ అయింది. ఇంకా పాపకి తినిపించి, రాక్సీకి తినిపించి ఇదంతా చేసేసరికి నాకు లేట్ అయిపోయింది. ఇప్పుడు తింటున్నాను. సో ఈరోజైతే కర్రీ నేను పొటాటో మసాలా కర్రీ చేశాను. సో ఈ కర్రీ అయితే మనకి రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందన్నమాట. సో దీంతోనైతే ఈరోజు టిఫిన్ కానించేస్తున్నాను. సండే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు. మేము మల్లన్నకి ఫాస్టింగ్ ఉండము, కాకపోతే నాన్ వెజ్ తినమన్నమాట. సో ఇక్కడైతే రైస్ పెట్టేశాను. రైస్ ఎందుకు అనుకోవచ్చు, కాకపోతే రాక్సీకి కూడా అన్నం పెట్టాలి కదా. నైట్ ఉండిపోయింది. సో అది పెడదాం అనుకున్నాను, కాకపోతే అది మొత్తం నీలా పడిపోయిందండి. సమ్మర్ కాదా, సో మొత్తం మెత్తగా పడిపోయింది. సో దానికోసం అయితే ఇంక ఎమర్జెన్సీగా రైస్ వండాల్సి వచ్చింది. సో మిగిలిన రైస్ అయితే మేము ఆఫ్టర్నూన్కి అలా తినేస్తాము, కర్రీ ఎలాగో ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఫిషెస్కి ఫీడ్ చేశాను. సో ఫుడ్ అన్నింట్లో వేసాను. మళ్ళీ ఒక్కసారి అయితే చూసుకుంటున్నాను, అన్నీ కరెక్ట్గా తింటున్నాయా, ఏమైనా వేస్ట్ చేస్తున్నాయా, ఏదైనా సిక్ అయిపోయిందా అనేసి చూసి ఇంకా నేనైతే హ్యాపీగా తినేస్తాను అనమాట. ఏంటో ఇంట్లో అంతా పని చేసుకున్న తర్వాత ఆ కొంచెం తినే ముద్దనైనా సరే ప్రశాంతంగా కడుపులోకి దిగుతుంది అంటారు కదా. సో ఇక్కడైతే పాప చూడండి సతాయిస్తుంది, ఇంకా పడుకోవాలి. తినిపించాను కదా, మార్నింగ్ తినిపించాను. కొద్దిసేపు ఆల్రెడీ 12 అయిపోతుంది అనేసి కాసేపు పడుకోబెడదాము అని ట్రై చేశాను. కాకపోతే అస్సలు పడుకోదండి, నాకు చుక్కలు చూపిస్తుంది. అందులో jump, pike jump, Rax jump. Rax jump. Come. Rax jump. ఇంకా అందులోకి వాళ్ళ డాడీ సండే కాబట్టి ఇంట్లో ఉన్నారు. సో వీళ్ళకి మొత్తం ఆటపాటలతోనే డే అంతా సాగిపోతుంది అనమాట. బయటకు వెళ్ళే ఏ పని లేకపోతే మాత్రం ఇలాగే అల్లరి చేస్తారు ఇంట్లో. సో ఇప్పుడే అంతా సర్దేసి, మార్నింగ్ లేసి సర్దిందంతా నాకు ఆఫ్టర్నూన్ వరకల్లా అంగడంగడైపోతుంది ఇల్లంతా. కాకపోతే ప్రాబ్లం లేదు, ఇంకా వాళ్ళ ఆటల కంటే ఏమి ఎక్కువ కాదు కదా అనేసి నేను కూడా కామ్గా ఊరుకుంటాను. సో రాక్సీ అయితే డల్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళ నాన్న తనతో ఆడట్లేదు, పాపతోనే ఆడుతున్నాడు అనేసి ఇక్కడ పడుకుంది. బెడ్ మీద పడుకోమంటే పడుకోదంట, అది తోకూపి మరీ చెప్తుందనమాట. సో నేను ఇక్కడ పడుకుంటాను అనేసి ఇంకా పోనీలే అని వదిలేసాను. సో చూసారా ఇక్కడ ఎంత అల్గడి చేసేదంటే కృతితో చాలా కష్టం అండి. సో అవన్నీ బెడ్ కింద, సోఫా కింద అన్నీ
వెతుక్కొని ఊడ్చాల్సి వస్తుంది. సో అదంతా తర్వాత సర్దుకుంటాను పాప పడుకున్న తర్వాత. ఇక్కడ మొక్కలకి కూడా వాటర్ పట్టే పని ఉంది. సో ఈరోజు అయితే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్నింటిలోకి పెద్ద ప్రోగ్రామ్ అయితే ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయాలి. సో ఇక్కడైతే పాపకైతే ఉగ్గు చేశాను. ఆఫ్టర్నూన్కి ఉగ్గు పెడదామని. పాపకి ఒక 2-3 డేస్ నుంచి సిక్గా ఉందండి, చాలా ఫీవరిష్గా ఉంది అనమాట. ఇప్పుడు కొంచెం ఓకే, ఫీవర్ తగ్గింది, కానీ ఫుడ్ కరెక్ట్గా తీసుకోలేకపోతుంది. ఇక్కడ నేను మిల్లెట్స్ ఉగ్గు చేశాను. అది చల్లారే లోపు ఇంకా ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ అన్నాను కదా, సో దాని ఫిల్టర్ అయితే తీసి క్లీన్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అయితే మా వారు ఉండగా పెట్టుకుంటే నాకు ఈజీ అయిపోతుంది, ఎందుకంటే గ్లాస్ కాబట్టి నేను ఒక్కదాన్ని పాపతో చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కొంచెం ఏమైనా పగిలిపోయింది అనుకోండి, అంత ఖర్చు పెట్టి వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా సండే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. వాటర్ పడవస్తున్నాడా నాన్న? కృతి, నువ్వు లాయర్ అవుతావా, డాక్టర్? ఇగో చూడు అమ్మ, చూడు, ఇగో నువ్వు డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, పోలీస్ అవుతావా, ఏమైతావు చెప్పు? ఇగో కన్నా, డాక్టరా, లాయరా, పోలీస్ అవుతావా? లాయర్ అవుతావా? సో మా ఇంట్లోనైతే ఏ చిన్న రిపేర్ అయినా, అది కరెంట్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా క్లీనింగ్ ఐటమ్కి సంబంధించింది కాబట్టి, ఏమైనా పేస్టింగ్ సంథింగ్ ఏదున్నా మ్యాక్సిమం మా వారు మాత్రమే చూసుకుంటారండి. ఏదైనా అస్సలు రాదు, కుదరదు ఇది అనే టైంలో మాత్రమే బయట వాళ్ళని పిలిపిస్తారు. సో యూట్యూబ్లో చూసైనా సరే అది చేయడానికి సిద్ధమైపోతారు అన్నట్లు. సో అంత టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా పాపకి ఉగ్గు పెడదామని రెడీ అయిపోయాను. సో పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది ఎంత కష్టమో ఒక మామ్కే అర్థమైపోతుంది. సో అందరు మామ్ లాగానే నాకు కూడా అదే కష్టం అండి. సో తనని ఎలాగో అలాగా మేనేజ్ చేసి 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 పెట్టాలన్నమాట. రా సైకిల్. ఫ్రెండ్స్, పాపనైతే పడుకుంది. సో ఆల్రెడీ తను పడుకొని 2 hours అయింది. సో తను పడుకున్న టైంలోనే నాకు ఏ పనైనా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అందుకని అయితే కొన్ని పనులు చేసుకున్నాను. సో నేనైతే ఇక్కడ చూస్తే ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి సర్ది పెట్టుకున్నాను. ఇంకా బోళ్ళు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి నీట్గా సర్ది పెట్టుకున్నాను. బయట లోపల మొత్తం శుభ్రం చేసుకున్నాను. తను లేచిన తర్వాత మళ్ళీ ఇలా ఉండదు, మొత్తం అంగడంగడి ఉంటుంది. సో ఇప్పుడైతే మా ప్రోగ్రాము అర్వానా ఉంది కదా, సో ఆ ఫిష్ ట్యాంక్ వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాము. దానికోసం మా వారు ఇందులో నుంచి ఆల్రెడీ వాటర్ తీస్తున్నారు. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎలా చేంజ్ చేసే ప్రాసెస్ కూడా. సో కొంతమందికి అర్థం కాని వాళ్ళకి తెలుస్తుంది అనేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనైతే ఫస్ట్ ఎన్ని వాటర్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 10 days 15 days అవుతుంది వాటర్ స్టోరేజ్ అయ్యి. సో ఇందులో నుంచి ఒక 80% ఆఫ్ వాటర్ మేము పక్కన తీసి స్టోర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఆ ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి 80% వాటర్. జస్ట్ 20% వాటర్ అంటే కింద డౌన్లో మెస్సిగా ఉన్నాయి కదా డర్ట్తో, ఆ వాటర్ అయితే పడబోసేస్తాము. అంతే కదా, మేము చెప్పింది కరెక్టేనా చెప్పు, ఏం కాదు. డట్టు కూడా ఈ పైపుతో తీయచ్చు, కానీ మనమే ఇక్కడ మొత్తం క్లియర్గా పోతుందా? మనం ఇప్పుడు ఎందుకు చేంజ్ చేస్తున్నామంటే గ్లాస్ కూడా చుట్టుపక్కల మొత్తం క్లీన్ అయినట్టు ఉంటుందని క్లీన్ చేస్తామని కదా. ఇప్పుడు ఇందులో అంటే వాటర్ కూడా కొంచెం స్మెల్గా పడకుండా ఉంటాయి. ఇందులో సోడా కదా, ఈటింగ్ సోడా, వంట సోడాను సాల్ట్ కలిపి మిక్స్ చేసేసి గ్లాస్ మొత్తం క్లీన్ చేస్తాము. సో అందుకని క్లీనింగ్ అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఎంత ఇంకా హాఫ్ కూడా నిండలే వస్తున్నాయి అసలు వాటర్. రాక్సీ బయటకు వెళ్దామా? ఇగో పప్ప చెల్లె నేను
బయటకు వెళ్తాం. బాయ్ రక్సీ, బాయ్. పాప లేసింది. గుడ్ మార్నింగ్. ఎక్కుండదు. మొత్తం వచ్చేస్తుందా చెత్త? డిస్టర్బ్ అవ్వకుండా. అవును, మంచిగా వస్తుంది కదా. ఓకే, ఊకే క్లీనింగ్ ప్రోగ్రామ్ వెంట పెట్టుకోకుండా 1 వీక్ ఒకసారి ఇట్లా తీయచ్చు కదా. నీకు చెత్త జామ్ అయిందని తెలిస్తే 1 వీక్ ఒకసారి ఇట్లా తీసేయాలి. ఒక 15-20 డేస్కి ఒకసారి క్లీనింగ్ పెట్టుకోవాలి కదా. ఎట్లాగో క్లీనింగ్ ఫిషెస్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా అవసరం పడతలేదు. హాయ్ చెప్పు. హాయ్. స్మైల్ ఎలా చేయాలి? స్మైల్ అదే నీట్గా అయిపోయింది. క్రై ఎలా చేయాలి? క్రయింగ్ స్మైల్. ఏదొద్దా ఇప్పుడు? అన్నీ చేసి చూపిస్తుంది. కానీ ఇప్పుడు నిద్ర మూడ్లో ఉంది కదా, మళ్ళీ అందులోకి ఏడుస్తూ లేచింది. అంతే సంగతి. ఒక ½ అన్ అవర్ వరకు ఎత్తుకొని యాక్టివ్ చేయాలి. ఎత్తుకోమనే మంచిగా లేచింది అనుకో. ఏడవకుండా లేస్తే బాగానే ఆడుకుంటుంది. అమ్మ అని పిలుస్తూ వస్తుంది. ఒక్కొక్కసారి ఇట్లా లేస్తే ఇంత పరిస్థితి. కాసేపు తననే పట్టించుకొని ఉండాలన్నమాట. రాక్షసి. వాటర్ కావాలా? ఇక్కడ కూర్చో, వాటర్ తెస్తాను. ఇప్పుడు చూడండి, ఒక మామ్ అంటే పిల్లలకి ఒక సర్వెంట్ లాగా చేస్తుంది, బట్ సర్వెంట్గా ఫీల్ అవ్వలేము. బట్ ఇక్కడ కృతి మాత్రం నన్ను ఒక సర్వెంట్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలో అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటుంది. చూడండి ఎలా చూస్తుందో. చాలా చెప్పు. ఏం కావాలి? ఎలా కావాలి? ఆ గ్లాస్లో వద్దంట. గో వాటర్ అంటుంది. తనకి బాటిల్స్ ఉన్నాయి. ఆ బాటిల్స్ అన్నీ చూపించాను. సో ఒక్కటి కాదు ఇంకొకటి కాదు, లాస్ట్ మాత్రం తెమ్మంటుంది. సో అన్నిసార్లు తిప్పుతుంది అనమాట. నన్ను కోపం వస్తుంది. కాకపోతే తప్పదు కదా, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి కోపడలేము. సో ఇప్పుడు చూడండి, వాటర్ ఇస్తాను. వాటర్ ఇస్తే ఆ వాటర్ సిప్ చేసి తాగదంట, పీల్చి తాగకుండా దాన్ని బాటిల్ క్యాప్లో పోయాలంట. మళ్ళీ క్యాప్లో నుంచి అందులోకి అంటది, ఇందులో నుంచి అందులోకి అంటది. కోపం వచ్చి అరిచానని ఇంక చూడండి ఎలా చేస్తుందో. వాటర్ అంతా పడబోస్తుంది. ఇంకా నాకు కోపం వచ్చి తిట్టనా అండి, తిట్టితే మాత్రం అరుస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఇంక ఎక్స్ట్రా చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్నకి నాకు ఈ విషయంలోనే ఫైట్ అవుతుంది. ఎందుకు అరుస్తున్నావు అని ఆయన నన్ను అంటారు. కాకపోతే కొన్నింటికి అరవాలి కదా అండి, పిల్లల్ని సెట్ చేయాలి, కంట్రోల్ చేయాలి అంటే కొన్నింటికి అరవక తప్పదు. కానీ ఇప్పటి వరకైతే పాపను ఒక్క దెబ్బ కూడా తీయలేదండి నేను. కొట్టడానికి ధైర్యం రాదనమాట. సో ఇక్కడైతే మేము గ్లాస్ క్లీన్ చేసేసాము. అక్వేరియం గ్లాస్ టోటల్గా క్లీన్ అయిన తర్వాత మేమేమనుకున్నామంటే ఒక థీమ్ సెట్ చేద్దాం అనుకున్నాము. సో సన్ కంట్రోల్ ఫిల్మ్ అని ఉంటుంది. సో అది బ్యాక్ సైడ్లో కొంచెం పెడితే అది బ్లాకిష్గా ఉండేసరికి మన లైట్ ఫోకస్ అనేది గ్లాస్లోనే తిరుగుతుంది. అందులో నుంచి మనకి అర్వానా ఫిష్ కానీ రిమైనింగ్ దాంతో ఉన్న ఫిషెస్ కొంచెం సిల్వర్ కలర్లో మెరిసినట్లుగా కనిపిస్తాయి అనేసి మా ఐడియా అనమాట. సో దానికోసం అయితే సెట్ చేస్తున్నాము. సో ఫైనల్గా మేము అనుకున్న రకంగా థీమ్ వస్తుందా లేదా తెలీదు, చూడాలి. సో మొత్తం సెట్ చేసిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. సో చాలా కష్టం చెప్పాను కదా. సో ప్రతి వర్క్లో మేము అనుభవం ఉంది మా వారికి. కాబట్టి ఏదైనా సరే బయట వారిని పిలవకుండా ఊరికే సో డబ్బులు ఎందుకు ఖర్చు, మనం చేయగలను, నేను చేస్తాను అనేసి చూసి వైపర్స్ అవన్నీ కూడా టూల్స్ మా దగ్గర పెట్టుకున్నాము. సో వాటితో చేసేస్తున్నాడు అనమాట. నాకు కూడా నేర్పిస్తారు మధ్యలో ఇలా చెయ్యి, నేను ఒక్కడనే చేయాలంటే ఎలా, ఒక్కొక్కసారి నేను లేనప్పుడు నువ్వు చేసుకోవాలి కదా, అన్నీ నేర్చుకోవాలి కదా అని నాకు కూడా నేర్పిస్తారు. సో సరేలే అని నేర్చుకుంటూ ఉంటానన్నమాట. సో సరదాగా ఇలా మాట్లాడుకుంటూ పాపతో అల్లరి చేస్తూ రాక్సీతో గడుపుతూ ఇంకా అలా సండేనైతే ఆల్మోస్ట్ ఇలా గడిచిపోతుంది.
సో ఇక్కడ మొక్కలకి ఆల్రెడీ వాటర్ పట్టేసాను, సో ఆ క్లిప్ యూజ్ పెట్టలేదన్నమాట. సో ఇక్కడ చూసారా ఫైనల్ లుక్ అయితే గ్లాస్ లుక్ ఇలా వచ్చేసింది. సో సన్ కంట్రోల్ ఫిల్మ్ వేసిన సైడ్స్ ఎలా ఉంది, వేయని సైడ్స్ ఎలా ఉందో మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడైతే తీసుకెళ్ళి ప్లేస్ చేసేస్తున్నారనమాట. అది ఆల్రెడీ ఆరిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాము ఆరడానికి. సో ఇప్పుడు పెట్టిన తర్వాత బ్యాక్లో మీరు చూస్తే కనుక సెల్ఫ్ యాక్చువల్గా గ్రీన్ కలర్లోనే ఉంది కదా, లైట్ గ్రీన్ కలర్. బట్ పెట్టిన తర్వాత చూసారా క్లోజింగ్లో ఆ నీడ వల్ల బ్లాకిష్గా అనిపించింది అనమాట. సో అందులో లైట్ పెట్టితే మాత్రం ఎక్సలెంట్ వ్యూ వస్తుంది మేము అనుకున్నట్లుగానే. సో పాపనైతే బయట వదిలేసాం కాసేపు, బయట పిల్లలందరూ ఆడుతున్నారు అనేసి వాళ్ళతో పాటు సైకిల్ పైన ఆడుతుందన్నమాట. ఎంచక్క మమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడనైతే నేను మనం 80% వాటర్ పక్కన పెట్టుకున్నాను కదా, సో వాటిని వడబోస్తున్నాను అనమాట. అందులో నుంచి చెత్త చెదారం లాంటిది ఏం రాకుండా. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందండి. లైట్ ఒక సైడ్ సెట్ చేసాము, ఇంకొక సైడ్ సెట్ చేయాలనేది మా ఆలోచన. బట్ అది తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నైట్ టైం అవుతుంది అనేసి పెట్టలేదు. కాకపోతే ఈ వ్యూ అయినా సరే చాలా బాగుంది కదండి. సో అట్లా ఫిల్టరేషన్ సిస్టమ్ మొత్తం కూడా సెట్ చేసాము. సో ఇప్పుడైతే ఇంకా 1 by 1 అక్వేరియంలో ఫుడ్ వేస్తూ రావాలన్నమాట. ఆల్మోస్ట్ టైం అయితే 7:30 అయ్యింది. సో ఈరోజైతే ఆల్మోస్ట్ వీటితోనే గడిచిపోయిందనమాట. సో సండే వచ్చిందంటే ఇంతేనండి, నేను ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటే పెట్టుకుంటాను, ఎందుకంటే మా వారితో కుదిరేవి అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫుడ్ వేసాను, ఫిషెస్ అయితే ఫటాఫట్న తినేస్తున్నాయి. ఇంట్లో కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి కాబట్టి పెద్దవి ఫాస్ట్గా తినేయగలవు, ఫాస్ట్గా కడుపు నింపుకోగలవు. బట్ చిన్న వాటికి అంత తొందరగా కడుపు నిండడం కష్టం కదా. సో అందుకే మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటూ తింటూ ఉంటాయి అన్నమాట. సో ఫుడ్ వేయడం ఎంత ఇంపార్టెంటో అవి ఎలా తీసుకుంటున్నాయి, ఏదేది ఎంత క్వాంటిటీలో తీసుకుంటుందని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే అవి హెల్తీగా ఉన్నాయి అని మనం డిసైడ్ చేసుకోగలము. సో ఫైనల్గానైతే ఫుడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాయి చూసారా. సో ఇప్పుడైతే ఇంకా అర్వానాకి వేసాను ఫుడ్, అది తింటుందని వెయిట్ చేస్తున్నాను. బట్ తినట్లేదు, దానికి ఇంకా ఆకలి వేయట్లేదు అన్నట్టుంది. సో కిందవి అంటే ఇప్పుడే ట్యాంక్లో నుంచి చేంజ్ చేసాం కదా, సో అందుకే అలా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ కిచెన్లోకి వస్తే నేను సాంబార్ చేస్తున్నాను ఈరోజు. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా లెంత్ ఎలాగ ఉంది అనేసి. సో సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియోని అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ దెన్.